నిజంగా మీకు కావాలంటే రిప్లై చూపిస్తారు అది మెంటల్ తెలుసా. జస్ట్ మిస్ నేను ఉంటే బూయా కొట్టే ఇచ్చేటోని మేమిద్దరం ఉంటే, కానీ మా అన్నాడు ఉండే వరకు వాడు కొంచెం ఏటో ప్రో ఉన్నాడు, అట్లని ఒక్క బూయా లాస్ అయింది. లేకుంటే బూయా అయితే మా ఇద్దరికి ఇంకా ఎక్కువ పడుతుండే. మా అన్నకి 96 అట్లా పడ్డది, నాకేమో 108 అట్లా పడ్డది. అంటే కిల్స్ ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ నాదే ఉండే ఆ రోజు. కావాలంటే మీకు ఈ వీడియో అన్నా నెక్స్ట్ వీడియోలో అన్నా ఆ రీప్లై అయితే చూపిస్తాం మీకు ఆ రోజు ఆడింది. మొత్తం మనం లాస్ట్ సర్వైవ్ చేసుకొని మొత్తం జోన్ వైట్ సర్కిల్ వచ్చే వరకు మనం ఆడికెళ్ళి కదలద్దు, మొత్తం లూట్ మంచిగా ఏరుకోవాలి. ఓడన్నా వస్తే చంపేసేయాలి, వేసేసుడే. సో గాయస్ మొన్న నేను మా అన్నాడు అట్లనే దిగినాం, లాస్ట్కి దిగినాం, లాస్ట్ సెకండ్ వరకు వచ్చినాం, మంచిగా కిల్స్ కొట్టినాం. అంటే దాంట్లో బాట్గాళ్ళు వచ్చిర్రు, మొత్తం ఆపోనెంట్స్ అయితే బాట్గాళ్ళు వచ్చిర్రు. అసలు మేము 2x2 ఆడినాం, డియో వర్సెస్ డియో. సో దించు సో గాయస్ నాకు ఎందుకు ఇట్లా వస్తుందంటే స్క్రీన్కి కార్డ్ గన్ పెట్టుకున్నా. సో నేను అది అడిగినాం కదరా, ఇట్లా గ్లూ వాల్ ఉన్న ఇట్లా హీరో కొట్టుకొని పోతుంది చూడు, ఆ క్యారెక్టర్ పేరు నీకు చూపిస్తాను లాబీలో. కరెక్ట్ కొనుక్కో, నాకు ఆడ పైసలు ఉంటే నీకు ఇచ్చేస్తా, గిఫ్ట్ పంపిస్తా. కరెక్ట్ కొనుక్కో, నీకు లాబీలో అయితే చూపిస్తా. సో గాయస్ నా ఫోన్ అనేది చిన్న ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది. సో మీరు ఫికర్ పడకుండా. సో ఇప్పుడు మనం లూట్ ఎక్కువ వేసుకుంటాం, మనకి లక్ వచ్చే గన్ లేదంటే సో ఏంటంటే మొత్తం విఎస్ఎస్ అదేంది ఇది ఏయుజీ అనేది వచ్చింది కదా మనకి స్కిన్. అది ఇప్పుడు నేను ఇంకా పోలే, ఇంకా మీకు ఆ రోజు వీడియో తీసినాం గాయస్ వ్లాగ్, అదైతే స్ట్రీక్స్ పట్టి డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ మీకు ఎప్పుడైనా మేము వెంచర్లకు పోయినప్పుడు అటు ఇటు చేసినప్పుడు పక్కా మీకు ఫేస్ రివీల్ అయితే చేస్తాం. సో ఈ వారంలో అయితే కంపల్సరీ ఫేస్ రివీల్ చేస్తాం గాయస్. సో మాడే కొట్టుకుండు కొంచెం, అంటే సైక్ ఎక్కువ మన ఉంది, సో మనకి లక్ కార్డ్ ఎక్కువ వస్తుంది గాయస్. కార్డ్ రాకుంటే వేస్ట్. ఎగ్జామ్ తీసుకుందాం గాయస్, కార్డ్ ఇడుంది ఇక మనోడు వచ్చి ఏరుకుంటాడు. కార్డ్ మనకు లక్ వస్తుంది అని అంత రాదు, అది షార్ట్లో వస్తుంది, లాంగ్లో రాదు మనకి. XM8 లాంగ్లో వస్తుంది. సో గాయస్ సైలెన్సర్ అయితే కొనుక్కోవాలి ఇప్పుడు, ఎందుకంటే XM8 కదా. అవును ఈ మధ్య సైలెన్సర్లు దొరుకుతలేవు తెలుసా. అదే ఒకప్పట్లో ఇది కనబడుతుంది కదా గాయస్, ఇది దాంట్లో పోయి అన్నీ కొనుక్కోవచ్చు. ఇంట్లో అది స్నైపర్ కూడా ఉండేది, ఇప్పుడు తీసేసి ఓన్లీ లాంచ్ ప్యాడ్ ఉంచిర్రు, సప్లై బాక్స్ అవి ఉంచిర్రు అంతే, క్యారెక్టర్ స్కిల్స్. ఒకప్పుడు మీకు తెలుసు ఏమన్నానా, ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు మేము ఆడుతుండే కాకపోతే వీడియోస్ చేయకపోతుండే. సో మొన్న కొత్త ఒక వీడియో తీసినాం, అది మీ సపోర్ట్ బాగా వచ్చింది. సో ఇది కూడా మీరు సపోర్ట్ ఎక్కువ చేసుకోరని మా పెద్ద మనసుతోని పక్కా సపోర్ట్ చేసుకోరు. సో ఫన్ మనకి ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి అంత మూమెంట్ ఉండదు నోట్లో. సో SRB వాళ్ళు పెద్ద యూట్యూబర్స్, వాళ్ళకి ఒక మస్తు సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో గాయస్ మాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. మాకు 100K అయినా తృప్తే. అంటే ఒక 100K మీది ఏంటంటే ఇప్పుడు ఒక 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మేము ముందు ఇంకా చూస్తాం, అరే మనకు సపోర్ట్ ఎక్కువ వస్తుంది, మన మీద ఇంట్రెస్ట్ ఉన్నారు అది అనేది మన ఇది వస్తుంది మనకి. అంటే అప్పుడు ఇక 200 సబ్స్క్రైబర్స్ అయినాకనే వెనక కూడా లూట్ చేస్తున్నారా గాయస్, రప్పునైతే వెళ్ళిపోతాం. సో గాయస్ ఒక్కడుంటే ఇక మేము ఇద్దరం లేపేస్తాం, ఇద్దరు ఉంటే కష్టం, వాళ్ళు ప్రో ప్లేయర్స్ ఉండదు. సో గాయస్ నువ్వైతే దిగు, నేను చెప్తా.
వాడు ఏంది అసలు బైక్ వాడా అర్థమైతే రాడు. వచ్చింది గాయస్. స్కానర్ అయితే పెడదాం. అది కొంచెం మంచిగా ఉంది. వస్తుండ్రా ఇటు వస్తుండ్రా. ఒక్కడే ఉండు. రష్ కొట్టు అట్లకి వెళ్ళరా నాకు. సో గాయస్ మీ టీమ్మేట్ రాకముందే ఇటుకెళ్ళి గుమ్మ అయితే వెళ్ళిపోతాం. అనుక లూట్ బాగుంది వచ్చి మనం కూడా లూట్ ఏరుకుంటాం. సో అసలు నాకు అర్థం కాలే వాడు అక్కడ గుర్రం పెట్టి ఏమన్నా డిస్ట్రాక్షన్ చేసిండా. సో ఇది ఇంకా సర్వైవ్ చేద్దాం. ఒకవేళ వస్తే స్నైపర్ వస్తుంది. సో ఒకసారి మీకు లాస్ట్ వీడియోలో ఇట్లే మనం ఎలిమినేట్ అయితే వెళ్ళిపోయినాం. సో గాయస్ మనకైతే మంచి గన్లు వచ్చినాయి అన్లిమిటెడ్. అరే ఇంకో దిక్కు దా పాప. సో గాయస్ నాకు ఆడే ఇది ఉంది కాబట్టి ఇది వేసేసినాం గాయస్. ఈ గన్ అది బాంబు ఉండే అందుకని వేసేసినాం. గుర్రము ఎందుకు ఎక్కడరా డైవ్ కొట్టి ఆటోమేటిక్ పెట్టి ఎక్కువ గుర్రం కొండలే ఎక్కుతుంది. గాయస్ మా డాడీ అయితే ఫోన్ చేస్తుండు. నాకేమో కింద పడుతుంది. సో మనం అయితే స్కిప్ చేస్తాం. అంటే మా డాడీ ట్యూషన్కి పోయిండేమో అనుకుంటాడు. సో గలత్ బాత్ అది. మీరు కూడా డాడీ ఫోన్ చేస్తే ఎత్తండి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకవేళ చేస్తారు. సో మనం కాడ ఎనిమిస్ ఏడరా ఫుల్ అంటే ఫుల్. నువ్వు జరా నాకు రష్ ఇస్తే వెనకకి వెళ్ళి సపోర్ట్ ఇస్తా. బా నాకు కొడుకు. సో గాయస్ రివైవ్ అయితే ఇచ్చేస్తుండు. సో గాయస్ అరే సైడ్కి వెళ్ళి రే ఆడుండి టవర్ కాడ నన్ను కొట్టేసిండ్రా. అరే ఒకడు నాకు రా. సో గాయస్ వాడు గ్లూవాల్ మీద గ్లూవాల్ వేసిండు. అరే చూసుకున్నా మచ్చా అవుట్ అయిపోయినా నేను. టీమ్ అయిపోయాడు గాయస్. మనోడైతే ప్రో ప్లేయర్ బాంబ్ వేసి మాకి కిరికిరి. సో మనోడు అరే చూసుకో గాయస్ ఆడ టవర్ కాడ ఉన్నాడు రా ప్రణయ్. ఇది ఒక్క 2-3 బుల్లెట్లు కొడితేనే ఇట్లా వేలిపోతుంది. సో రివైవ్ ఇచ్చే మచ్చా. సో గాయస్ కిల్ అయితే రాలే. వీనికి ఒక కిల్ వచ్చిందో రాలేదు తెలియదు గాయస్. నాకు టీమ్ వైపోట్ అయితే మోడ్ చేసేసిండు. సో అడు కూడా వెళ్ళిపోయిందిగా మళ్ళీ అట్లా టీమ్ వైపోట్. నేను డౌన్ చేసిన అడొక టవర్ కాడ ఒకడు ఉండరా. వాడు కొట్టిండు నన్ను. నేను వీని కొడుతున్నా కదా గ్లూ వాళ్ళ కొట్టి వానికి రివైవ్ ఇస్తుండు. వాడు నాకైండు. వాళ్ళ టీమ్మేట్ ఇప్పుడు టీమ్ వైపోట్ చేసినావు చూడు. ఒక్కడే ఉండే ఒకడు నాకై చచ్చిపోయింది కావచ్చు. నేను కొట్టుడికి ఆడు ఒక 2-3 బుల్లెట్లు దాకి చచ్చిపోయింది కావచ్చు. ఆడు నేను కొడుతుంటే నాకు ఆయనకి ఛాన్స్ వచ్చింది. సైడానికి ఛాన్స్ వచ్చింది గాయస్. సో గాయస్ మనమైతే అడ్డం దిగం. బొమ్మచ్చా లూట్ అంతా అదే పెట్టిర్రా. నా కాడికి రా. నేను ఫుల్ ప్యాక్లో ఉన్నదా. ఎటు దాదా రివైవ్ అయిపోరా. నువ్వు పోకు నాకు పెడతా రాళ్ళు. అటు గ్లూవాల్ వేస్తున్నా గాయస్. ఆ గ్లూవాల్ కొట్టేవారికి హేమోస్ అయిపోయినాయి. సో మనకైతే రివైవ్ ఇస్తాం. మనం అయితే చూసుకున్నాం అంటే మనం చచ్చిపోతాం. సో నాకు లూట్ మంచిగా ఉండే మొత్తం కుడిసిపోయింది. లూట్ అంతా సో వాడు డ్రాగ్ కొట్టింది కాబట్టి నాకైనా డ్రాగ్ కొట్టలేదు. ఫుల్ ఆడు మేము ఇద్దరం ఫుల్ తింటాం. 2 HP రానికి 2 HP. సో గాయస్ ఇంట్లో రివైవ్ అయితే పక్కా.
అడిగిన పో పో పో. ఇలా రివైవ్ లేదు గాయస్. దొంగోడు అంటే దొంగోడు గాయస్. ఇప్పుడు వెండింగ్ మిషన్ పీక్ లోపల రా ఎట్లా పోవాలరా వెండింగ్ మిషన్. పోతా సో గాయస్ సూపర్ మామ సూపర్ తగ్గేయాలి కొడతా. పక్క ఇప్పుడు మనం వెనక ముందు చూడం రివైవ్ ఇచ్చి మనం నాకన్నా అవుతాం. చెల్లి ఒక్కసారి ఏం చేయకరా బతికిరా. నీకు కావాలంటే జోన్లోకి వెళ్ళి ఇస్తాను. ఇట్లా సర్వైవేషన్ ఇస్తా చాలు సైరా. సో గాయస్ మనకు 5 అయితే ప్లస్ అయింది. అది గాయస్ ఎప్పుడన్నా టీమ్ సపోర్ట్ ఉండాల. బలం బలం బలం. జోన్లకి ఎందుకు వస్తున్నావు మచ్చా? లూట్ కావాలి మొత్తం. ఆ బాట్ గాడు నీ లూట్ అంతా తిని చంపాడు. నాకు ఆడ దిగురా పీక్లు ఎటన్నా వేసి స్కార్ ఉంది మంచిగా త్రిబుల్ లేదని అని చెప్పింది. సో గాయస్ వాడు నాకు అయిపోయాడు కానీ రివైవ్ ఇచ్చిందని కూడా. అరే థర్డ్ జోన్ రా నువ్వు మచ్చా వెళ్ళిపోకు చచ్చిపోతావు. అగా మంచి ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ. సో గాయస్ మనకు ఆడ మంచి గన్ లేవు. మనం మంచిగా మళ్ళా పోయి ఆడ డ్రాప్ కనబడుతుంది కదా లాస్ట్ డ్రాప్. ఆ డ్రాప్లో పోయి గన్ బదులు వేరే లూట్టుకోవాలా. పక్క ఏదైనా కార్ దొరికితే వచ్చేయమచ్చా. గాయస్ ఆడినంది డ్రాప్. సో వెనకకి వెళ్ళి కొట్లాట ఫుల్. మనం తగ్గేలే పుష్ప ఇట్లా డ్రాప్ లొట్టుకొని వచ్చేసాడే గాయస్. సో వేసుకుంటూ వచ్చేయమచ్చా. నువ్వు తగ్గేలే మచ్చా. నువ్వు మేడ్ వేసుకుంటేనే రా 10 మంది. సో గాయస్ మీరు రోజు సపోర్ట్ ఇస్తాం. మేము ఇట్లా కూడా బూయాస్ కొడతాం. సో మనమైతే ఇప్పుడు కవర్లు ఉంటాం గాయస్. ఈ ఇంటి మీద ఎక్కి ఇప్పుడు ఎవడన్నా 360. సో మా వాడు ఎట్లా తెలుసా మా టీమ్ సపోర్ట్ ఎక్కిస్తాడు బ్యాక్ సపోర్ట్. మనం ఇంకొక్కసారి రివైవ్ ఇచ్చినంటాడు తగ్గేలే. చూసుకోరా మచ్చా. వచ్చేసాను మూడోకు వచ్చేసినాగా. ఈ వైట్ జోన్లోకి వచ్చాయి. సో గాయస్ ఇప్పుడు మనం కవర్లు ఉండాలా. నాకు గాయస్ ఫుల్ కిల్ చేసుకోవాలా. మనకి పుచ్చలు వేసిపోయింది గాయస్. ఇదే లాస్ట్ జోన్ గాయస్. 7 మెంబర్స్ ఒక్కడొక్కడే రే అమ్మ కుట్రా బాట్ అన్న ఆ చెట్టు అనుకోండు. నా బొట్ట ఏం స్కైలర్ మీద స్కైలర్ వేస్తుండు గాయస్. మీరు చూడొచ్చు. అయినా పర్వాలేదు గాయస్. 9 పాయింట్స్ వచ్చినాయి. 58 ప్లస్ అయింది. 58 మనం 56 అయింది. మనం మనకంటే ఒకనికైతే పుచ్చలు వేసిపోయింది గాయస్. అది చక్కగా వచ్చిండు ఉరుకుటి వచ్చిండు. మనకాడ అది ఎక్స్ ఉండే కాబట్టి మనకు పుచ్చలు వేసిపోయింది. పోరానికి పాపం అరే టీమెంట్ వాడారా. ఇప్పుడు రౌతుల కాడ ఉండేవాడు. రౌతుల పక్కన ఒకరిని చంపేసిన. అడే 6 గ్లూవాల్ రా ఎట్లా కొట్టిండో. సో గాయస్ ఈ వీడియో ఇంతే. పార్ట్ 2 మళ్ళీ వేస్తాం. పార్ట్ 2 వేస్తాం గాయస్. సో ఇది మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ మీ ఫ్రెండ్స్తో నడుతుంటే షేర్ చేయర్రి. మీకు వీలైనంత సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు వీడియో లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయకుండా ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.